ధైర్యం ఉందా, నువ్వు ప్రమాణం చేస్తావని కూడా అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డి. ఎందుకంటే ఏదో రకంగా బురద జల్లి మీద వేసేసి వాళ్ళు ప్రచారం చేసే కార్యక్రమం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ అబద్ధాలు ఎల్లకాలం కూడా ఉండవు, నిజం తెలుసుకుంటా ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయం చేయాలనుకునే దమ్మున్న రాజకీయం కాదు. నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు డెవలప్ చేయి. నువ్వేం చెప్తావు? ఈయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేసినాడని చెప్తా ఉన్నాడు. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత 2004 నుంచి మాచర్ల నియోజకవర్గం మేము గెలుస్తూ వచ్చిన తర్వాత ఈ మాచర్ల నియోజకవర్గం రైతులకు కానీ మేము ఏ రకంగా డెవలప్ చేశామో, ఏమేం చేశామో ఖచ్చితంగా కూడా ఆధారాలతో సహా ఖచ్చితంగా నిరూపిస్తాం. నేను చెప్తాం, గణాంకాలతో సహా వివరిస్తాం మేమేం చేసినాం అనేది. నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పటిదాకా కూడా నువ్వేం మాట్లాడినా మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, నీకు ఒక అవకాశం ఇవ్వాలని మేలకుండా ఉన్నాం. కానీ నువ్వు తాట తీస్తా, తోలు తీస్తా అనంటే ఇక్కడ ఏ వైసీపీ కార్యకర్త భయపడ్డు, ఎవరు కూడా చేతులు కట్టుకున్నారు. నువ్వు తాట తీస్తా, తోలు తీస్తానంటే చేతులు కట్టుకుని ఎవరు లేరు. ఎవరైతే కారు కోతలకు వస్తున్నారో నువ్వు కానీ నీ కింద ఉండే చెంచాలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఆన్ రికార్డ్ మొత్తం ఉంది. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. ప్రతి కేసుకు సంబంధించి ఎవరు ప్రమేయం ఉంది వాళ్ళందరినీ కూడా బోన్లో నిలబెడతాం, చట్టం ముందు నిలబెడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. నువ్వు అధికారం ఉంది కానీ కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా మేమేం చేసినావు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే చిల్లర మాట, నువ్వు చేసే అబద్ధాలు, నువ్వు మాట్లాడే ప్రతి దానికి కూడా నేను ఆన్సర్ చేయాల్సిన అంత దిగజారి లేను. కానీ ప్రజలకు జవాబుదారిగా ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకి నేను తెలియజేయాలని ప్రెస్ మీట్ ద్వారా సుదీర్ఘంగా చెప్తా ఉన్నా. నేను అన్నాను, రఫా అనుకుంటూ దౌర్జన్యం చేస్తే ఈ నియోజకవర్గంలో తోలు తీస్తాము అన్నా. చట్టపరంగా తోలు తీస్తాము, ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాము. అంటే నువ్వు రఫాలాడిస్తే అంటే చట్టం చూస్తూ తను ఊరుకోవాలా? దానికి నువ్వు వత్తాసా? ఈ రఫా బ్యాచ్కి నువ్వు వత్తాసా? ఆ రోజు చూసాం బోండా ఉమా బుద్ధ వెంకన్న మీద జరిగిన దాడిని. నీ అధికారం మదం ఏ స్థాయిలో ఆ రోజు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక చెంబల లోయగా, ఒక రాక్షస రాజ్యంగా, ఒక తాలిబాన్ ప్రాంతంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మేము మాచర్ల నియోజకవర్గం 1% అభివృద్ధి చేయలేదా? కళ్ళు లేని కబోదుల్లారా చెప్తా ఉన్నాను. నువ్వు ఏ రోడ్డును పోయినా ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించాలి, 70 ఏళ్ల స్వాతంత్రంలో జరగంది చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే దిశగా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లు కడతా ఉన్నాం. కనపట్టం లేదా 800 కోట్ల రూపాయలు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడుతున్నాం. అది అభివృద్ధి కాదా? నాగార్జున సాగర్ పక్కనే ఉన్న తాగునీటికి ప్రైవేటు బోర్ల మీద ఆధారపడి ప్రజలు, నిరుపేదలు 500 నుంచి 800, 1000 రూపాయలు నీళ్లు కొనుక్కుంటా ఉంటే ఈరోజు వాళ్ళ దాహార్తిని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధిగా మీకు కనపట్టం లేదా?